ప్రస్తుత రాజకీయాల్లో యువత భాగస్వాములు కావాలని యువత ఆకాంక్ష మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ అన్నారు. స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఎంతో మంది విద్యావంతులు ఉపాధి లేక నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయాల్లో యువత భాగస్వాములు చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే 4 జిల్లాల్లో పర్యటించానన్నారు. విద్యారంగ సమస్యలపై పోరాడిన అనుభవం కలిగిన వ్యక్తిగా ఎన్నికల బరిలో నిలిచానన్నారు. శాసన మండలిలో నిరుద్యోగ సమస్యపై గలం విప్పడానికి పట్టభద్రులు తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జనాలందరూ మాకు యువతకు నీరాజనం పలుకుతున్నారు. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో నేను ముందుకు రావడం జరిగింది. నేను మ్యాక్సిమం పాత జిల్లాలన్నీ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలన్నీ పర్యటించడం జరుగుతుంది. ఏంటంటే ఈరోజు ఉన్న రాజకీయాలు అనేటివి ఎటుపోతున్నాయన్న ఆలోచనతో నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కాబట్టి నిరుద్యోగ సమస్యని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, ఎందుకంటే మా డిగ్రీ వచ్చేసి 2008లో అయిపోతే 2009లో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడిని నేను. కాబట్టి దగ్గర నుంచి ఒక నిరుద్యోగ సమస్యని, నిరుద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ చూసిన వ్యక్తిగా నేను ఈ ఎలక్షన్లలో ముందుకు వస్తున్నాను. నాకు ఖచ్చితంగా మా యువతరం అనేది ముందుకు పోతామనే నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో విద్యా సంస్థల వాళ్ళు, పబ్లికేషన్స్ వాళ్ళు, వీళ్ళు తప్ప రాజకీయాల్లోకి యువతరం రావడానికి ఎందుకు భయపడుతుంది? అలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు నిరుద్యోగులకు, ఉద్యోగులకు చేసే మేలు ఏంటి? అలాంటి కొద్దిగా ఆలోచించి పట్టభద్రులు అనే వాళ్ళు మమ్మల్ని, యువకుల్ని ఎప్పుడైతే మీరు ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఎప్పుడైతే మీరు రాజకీయాలలో ఉంచుతారో మాలాంటి సగటు సామాన్య వ్యక్తులు మాత్రమే ప్రజలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉద్యోగులకి మేము మేలు చేయగలుగుతాం.